ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలలో తీవ్ర కలకలం రేగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తుడుం సమీరా అనే విద్యార్థిని ఫిజిక్స్ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయని అధ్యాపకురాలు మందలించారని తట్టుకోలేకపోయింది. మనస్తాపానికి గురై సమీరా కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం సమీరా పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సరైన వైద్యం అందడం లేదని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఏ వంటి విద్యార్థి సంఘాలు ఆసుపత్రి ముందు తీవ్ర ఆందోళనకు దిగాయి. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ప్రధానంగా అక్కడ ఆత్మహత్య గల కారణాలను తెలిపేందుకోసం మనతో పాటు మాట్లాడేందుకోసం విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఏం జరిగింది, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేటువంటి సమీరా అనే విద్యార్థిని 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. మేము ఇక్కడికి వచ్చి పరామర్శించిన తర్వాత కూడా విద్యార్థిని మాతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైతే ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారో మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పి వేధిస్తూ ఉంది, తిడతా ఉంది. దానివల్లనే నేను ఆత్మహత్యకు పాల్పడ్డాని చెప్పేసి విద్యార్థిని చెప్తా ఉంది. కానీ ఇవాళ విద్యార్థిని 3వ అంతస్తు నుంచి దూకింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్ గారు 3 చోట్ల స్పైన్ ఇంజురీ అయింది. ఆ బోన్స్ కూడా ఇంజురీ అయినటువంటి బోన్స్ కూడా లోపల గుచ్చుకొని తనకు ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి జెడ్ఓ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఉన్నారో వీళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యార్థినికి వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు. నాకు నొప్పులు వస్తాయని చెప్పేసి అక్కడ వేదన పడుతూ కేకలేస్తూ విద్యార్థిని అక్కడ బెడ్ పైన అస్వస్థకు గురవుతా ఉంది. కానీ ఈ అధికారులు మొత్తం చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప తనకి మెరుగైన వైద్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సమీరాకి తక్షణమే మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం మంచి ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇలాంటి ఘటనలు ఉన్నాయో ఈ పునరావృతం కాకుండా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులకి ఈ సంఘటన సంబంధించి ఎప్పుడు సమాచారం ఇచ్చారు? తల్లిదండ్రులు ఏమని రెస్పాండ్ అవుతున్నారు? అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఈరోజు బోనకల్లో ఎస్సీ బాలికల గురుకులంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి సమీరా ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ లెక్చరర్ మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి తిట్టడం వల్ల ఆమె పైకెక్కి నేను దూకినని చెప్పి స్వయంగా విద్యార్థినే చెప్పింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కానీ జిల్లా అధికారులు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇక్కడ మెరుగైన వైద్యం అందించుకోకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి వాళ్ళు ఎటో అటుపై ఇక్కడ స్టాఫ్ను పెట్టిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. తల్లిదండ్రులకి ఆ విద్యార్థికి తండ్రి లేడు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం జరిగింది. తల్లి ఒకతే ఉంది, ఆమె కూలి పని చేసుకుంటూ ఆ విద్యార్థిని చదివించుకుంటూ ఈరోజు కొనసాగుతూ ఉంటే ఈ సంఘటన జరిగింది. ఆ కుటుంబం మేము ఒకటే డిమాండ్ చేస్తాను, కుటుంబ తరపు నుంచి కావచ్చు, విద్యార్థి సంఘాల తరపు నుంచి కావచ్చు, ఈమెకి మెరుగైన వైద్యం అందించండి. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో ఒక 5-6 రోజులలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ కూడా రాయని పరిస్థితి ఆ విద్యార్థికి ఉంది. 3 దుక్కుల నడుము దగ్గర 3 దుక్కుల ఫ్రాక్చర్ అయిన పరిస్థితి ఉంది. కాళ్ళ దగ్గర కూడా ఒక 2 దుక్కుల ఫ్రాక్చర్ అయిన పరిస్థితి ఉంది. దీనికి మెరుగైన వైద్యం అందించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తాను. దీని మీద జిల్లా కలెక్టర్ తక్షణ స్పందించి ఎవరైతే లెక్చరర్లు ఉన్నారో ఆ స్కూల్ మీద విచారణ జరిపించి ఆమె మీద తక్షణ చర్యలు తీసుకొని విద్యార్థికి మెరుగైన వైద్యం అందించే అంతవరకు కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నారు. మనతో పాటు యువజన సంఘ నాయకులు, చెప్పండి రమేష్ గారు, ఏం జరిగింది? ప్రభుత్వం అంటే అధికారులు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు, ఏం కోరుతున్నారు? ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ప్రధానంగా ఇప్పుడు ఒక 5 రోజుల్లో ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్న సందర్భంలో ఇవాళ విద్యార్థినుల మీద కావాలని చెప్పి ఇవాళ కొంతమంది లెక్చరర్స్ ఇవాళ మార్కులు తక్కువ వచ్చాయనే పేరుతోటి, వాళ్ళకి మార్కులు ఎక్కువ రావట్లేదనే పేరుతోటి వాళ్ళని ఇవాళ మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని ఫలితంగా ఇవాళ ఆ విద్యార్థిని ఫిజిక్స్లో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో తనకి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రాయగలిగిద్దా లేదా అనే ఒక భయాందోళనకు గురై మానసికంగా ఇబ్బంది పడే తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనకి తీవ్రంగా ఇంజూరీ అయింది. తను ఎన్నుపోసం మొత్తం కూడా ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే కార్పొరేటివ్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు యూఎస్ఎఫ్ఐ నాయకులు, చెప్పండి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా అందిందా? ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఈరోజు ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలోని కేంద్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించి అమ్మాయి విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. తుడుం సారిక అనే అమ్మాయి 3వ స్టేర్ నుంచి దూకి ఆత్మహత్యకి ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ ఫిజిక్స్ చెప్తున్నటువంటి టీచరే అక్కడ ఈ అమ్మాయికి మార్కులు ఎక్కువగా రావని చెప్పేసి ఇబ్బంది వేడి ఒత్తిడికి గురి చేయడం వల్లనే అమ్మాయి ఈ యొక్క సూసైడ్ ఐటమ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ అమ్మాయిని ఇప్పటికైనా సరే మెరుగైన వైద్యం కోసం
ప్రిన్సిపల్ గారు, జిల్లా అధికారులు, జడ్ఓ గారు, కలెక్టర్ గారు స్పందించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తే తప్ప అమ్మాయి పరిస్థితి మంచిగా సెట్ అయ్యేటట్టు పరిస్థితి కనపట్లేదు. కాబట్టి కావున మంచి ట్రీట్మెంట్ అందించడం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి విద్యార్థి సంఘం యూఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకుంటే బోనకల్కి సంబంధించినటువంటి సంఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఒక అలజడి సృష్టిస్తూ ఉంది. ప్రధానమైనటువంటిది ఇక్కడ అమ్మాయికి సంబంధించిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి తుడుం సమీర్ అనే అమ్మాయికి సంబంధించి నెలకొండపల్లి మండలం చెరుమాదానికి చెందినటువంటి అమ్మాయిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అంటే ఫిజిక్స్ లెక్చరర్ అంటే కొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో పిల్లల యొక్క సంబంధించినటువంటి చదువులో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి దిశగా అడుగులేసేందుకు కోసం చేసినటువంటి ప్రయత్నం కొంత అది విద్యార్థుల సెమిస్టర్ నుంచి కొంత ఇబ్బంది కలిగించిందని చెప్పేసి ఓ పక్కనటువంటి పాఠశాలకు చెందినటువంటి సిబ్బంది చెప్తా ఉంది. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం ఇక్కడ జరిగిన సంఘటన మీద విచారణ జరిపించాలి, వాస్తవ విషయాలు వెలుగు తీసుకుని రావాలి, అమ్మాయికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం అందించే విషయంలో మాత్రం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించే దిశగా అడుగులేయాలని చెప్పేసి లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పేసి ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, యూఎస్ఎఫ్ఐ, ఐసా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇది ఖమ్మం బోనకల్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి.